ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. 11 సీట్లొచ్చినా కూడా వైసీపీ బుద్ధి మారలేదని, అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ తీర్మానానికి సహకరిస్తారు అనుకుంటే మళ్లీ కుట్ర బుద్ధే చూపించారన్నారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీ తీర్మానంతో శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని, 2028లో ప్రధాని చేతుల మీదుగా అమరావతి భవనాలు ప్రారంభిస్తామన్నారు బాబు. అమరావతి అజేయం, అద్భుతం అని ఎవరు ఒక్క ఇంచు కూడా మార్చలేరని కూడా అన్నారు. వైసీపీ ఇంకా బుద్ధి మారలేదు. అవే కుట్రలు, అవే కుతంత్రాలు. ఇక్కడ ఉండేది రాజారెడ్డి రాజ్యాంగం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంటుంది. ఆ విషయం అవసరం. నేను విభజన జరిగినప్పుడు బాధపడలేదు, కానీ ఈ రాష్ట్రంలో అనుక్షణం కుట్రలు కుతంత్రాలు చేసి తెలుగు జాతి ప్రగతికి అడ్డుపడాలని ప్రయత్నం చేయడం మాత్రం చాలా బాధేస్తుంది. కనీసం చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడైనా వచ్చి ఈ ప్రత్యేకమైన సమావేశంలో శాశ్వత రాజధానికి సహకరిస్తారు, కానీ లేకపోతే విట్నెస్ చేస్తారని చెప్పి అనుకున్నాను. రాలేదంటే నాకు అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తితో మనం రాజకీయం చేస్తున్నామో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నాను, ఏపీకి ఒకే ఒక రాజధాని, అదే అమరావతి. ఇదే శాశ్వత రాజధాని. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానంతో చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్, అసెంబ్లీ, హైకోర్టు, 5 ఐకానిక్ టవర్స్ ఇవన్నీ కూడా వివిధ డేట్స్లో పూర్తవుతాయి. లేఅవుట్స్ అన్ని 27 మే 2028 పూర్తవుతాయి. అసెంబ్లీ 28 మే 2028 పూర్తవుతాయి. హైకోర్టు 20 జూన్ 2028 పూర్తి చేసి 5 ఐకానిక్ టవర్స్ 4 ఆగస్టు 2028 పూర్తి చేసి మళ్ళీ ఆగస్టు 2028కి ప్రధానమంత్రి గారే వచ్చి ఇవి ప్రారంభం చేసే పరిస్థితికి వస్తారు. ఆంధ్రప్రదేశ్ దేహం అయితే అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మ. ఇంకొక పక్క నాది అమరావతి అని ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకునే విధంగా అమరావతిని తయారు చేసే బాధ్యత మనందరిది. ఈ తీర్మానం పెట్టినప్పుడు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. జై తెలుగు తల్లి, జై భారత్, జై హింద్.